వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నెల్లిమర్ల పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహం వద్ద జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కందర్ప కాలనీ స్కూల్ విద్యార్థులు సిబ్బంది ర్యాలీగా విగ్రహం వద్దకు చేరుకుని వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి అలంకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందకే దక్కుతుందని విద్యార్థులు ఆయన ఆశయాల్లో అనుసరించాలని సూచించారు. కొరసపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సామాజిక భవన నిర్మాణ పనులు సొసైటీ చైర్మన్ జాగలమూడి జయకృష్ణ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయి. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి నాటికి ఈ భవనం ప్రజలందరికీ అందుబాటులోకి వస్తోంది. జయకృష్ణ నాయకత్వంలో కాలనీలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, సైడ్ కాలువలు కూడా పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు. మంత్రి రవికుమార్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం సూర్య మహల్ జంక్షన్ వద్ద స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు స్వామి వివేకానంద బోధనలు సర్వజనీయమని, అందరికీ శిరోధార్యమని కొనియాడారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వివేకానంద సేవా సమితి ప్రతినిధులు, స్థానిక బీజేపీ నాయకులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 21వ వార్డు ముబారక్ నగర్ ఓల్డ్ రోటరీ క్లబ్ ఎదురు సందులోని రోడ్డుపై డ్రైనేజీ కాలువలు మురుగునీరు 8 రోజుల నుండి ప్రవహిస్తోంది. ఈ మురుగునీరు ఇళ్లలోకి వస్తుందని, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పిల్లలు, పెద్దలు ఉండలేని పరిస్థితి నెలకొందని, వెంటనే మున్సిపల్ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. కోనసీమలో అరటి కర్పూర రకం ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఇటీవల గెల 100 రూపాయలకి పడిపోయిన ధర ప్రస్తుతం 200 రూపాయల నుండి 300 రూపాయలకి చేరుకుంది. గత 2 నెలల క్రితం తుఫాను కారణంగా అరటి గెలలు దెబ్బతినడం వల్ల ధర పెరిగిందని వ్యాపారులు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ ధరల పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం పట్టణం 22వ వార్డు సాయినగర్ లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వార్డులో పలు చోట్ల డ్రైనేజీ కాలువలు బ్లాక్ కావడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ సమస్యను వార్డు ప్రజలు బీజేపీ ఇన్ఛార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి కాలువల్లో పూడిక తీయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. పులివెందులోని స్థానిక అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న వెటర్నరీ హాస్పిటల్లో పశువులకు వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు పశువులకు టీకాలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు, గేదెలకు ఎద, సూది పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పొదిలిలో చెరుకు గడల చుట్టూ మహిళలు, పురుషులు కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చాలా చోట్ల రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలతో సంక్రాంతి సందడి నెలకొంది. ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరంలో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కేవలం తనకు రావాల్సిన నగదుపైనే దృష్టి పెడతాడని, సీఎం అయితే అదనంగా ఎందుకు పనిచేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే తనకు రావాల్సిన వాటా పంపిస్తాడని సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ కు అభిమానుల అభిప్రాయాలు కూడా పట్టవని ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు తీరణ కొలువై ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించగా భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.